ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున మీ అందరికీ శుభోదయము. ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మన పరలోక తండ్రికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితాల్లో దేవుడు చేయబోయే కార్యాలను విశ్వసిస్తూ ప్రతి భారాన్ని ఆయన పాదాల చెంత ఉంచుతూ ఏక మనస్సుతో ఏక హృదయముతో ఆయన సన్నిధికి చేరుదాము. మీరెక్కడి నుంచి ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో అక్కడే భక్తితో తలవంచండి. మీ హృదయాన్ని దేవునికి తెరవండి. మన ప్రార్థనలను ఆలకించి మన కన్నీళ్లను తుడిచి మన జీవితాలను ఆశీర్వదించే సజీవుడైన దేవుని సన్నిధిలోకి ఇప్పుడే వినయముతో ప్రవేశిద్దాము. ప్రార్థనను ప్రారంభించే ముందు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనలు 5:3. ఉదయకాలమున నా స్వరము నీవు ఆలకింతువు. యెహోవా, ఉదయకాలమున నేను నీ సన్నిధిని ఆశ్రయించి కనిపెట్టుచుందును. ఉదయకాలమున నా స్వరము నీవు ఆలకింతువు. ఉదయకాలమున నేను నీ సన్నిధిని ఆశ్రయించి కనిపెట్టుచుందును. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ కొత్త ఉదయాన్ని మనకు అనుగ్రహించిన సజీవుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. రోజు ఎలా ప్రారంభమవుతుందో చాలాసార్లు మన మనస్సు కూడా అలాగేనే కొనసాగుతుంది. అందుకే దావీదు మొదట దేవుని సన్నిధిని వెతికాడు. మనం కూడా ఈ ఉదయము ఆ ప్రభువునే ఆశ్రయిద్దాము. మన సమస్యల కన్నా దేవుడు గొప్పవాడు. మన భయాల కన్నా ఆయన శక్తి గొప్పది. మన బలహీనతల కన్నా ఆయన కృప గొప్పది. ప్రార్థన. దేవాది దేవా, రాజాది రాజా, అద్వితీయుడా, సర్వశక్తిమంతుడా, ఈ నూతన ఉదయాన్ని మా జీవితాల్లో ఉదయింపచేసినందుకు నీకు కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మా అడుగులను నీవే నడిపించుము. మా ఆలోచనలను పరిశుద్ధపరచుము. మా మాటలు ఇతరులకు ఆశీర్వాదముగా ఉండునట్లు కృపచూపము. మేము చేసే ప్రతి పనిలో నీ జ్ఞానమును, నీ దయను, నీ సమాధానము అనుగ్రహించుము. ప్రభు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీ బలమైన చేతుల్లో అప్పగిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత అనుగ్రహించుము. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మార్గము తెరువుము. అప్పుల భారంతో బాధపడుతున్న వారికి విడుదలను దయచేయము. చదువుకుంటున్న పిల్లలకు జ్ఞానాన్ని ప్రసాదించుము. నిరాశలో ఉన్నవారికి కొత్త నిరీక్షణను ఇవ్వుము. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నీ దూతలు మాకు ముందుగా వెళ్ళి ప్రతి ప్రమాదం నుండి కాపాడునట్లు ఆజ్ఞాపించుము. శోధన వచ్చినా నిలబడే బలాన్ని, శ్రమ వచ్చినా సహనాన్ని, పరీక్ష వచ్చిన విశ్వాసాన్ని మాకు ప్రసాదించుము. ప్రభు, నిన్నటి అపజయాలను ఈరోజు విజయాలుగా మార్చగల దేవుడవు నీవే. మూసివేయబడిన తలుపులను తెరువుము. అసాధ్యాలను సాధ్యముగా చేయుము. మా జీవితాలు నీ మహిమను ప్రకటించే సాక్ష్యాలుగా మారునట్లు కృపచూపుము. చివరిగా తండ్రి, మేము ఎన్నో రోజులుగా బాధపడుతున్న కొన్ని విషయాల కొరకు మేము ఏక మనసుతో ప్రార్థిస్తాం. ప్రభా, మీరు మాకు సహాయం చేయండి. ఈరోజు మొత్తం మా హృదయాలు నిన్నే మహిమపరచునట్లు సహాయము చేయుము. ప్రభువా, ఈ ఉదయాన నీ సన్నిధిలో నిలబడిన మా హృదయాలను నీవే పరిశుద్ధపరచుము. మా జీవితాల్లో నీకు ఇష్టం కాని ప్రతి ఆలోచనను, ప్రతి అలవాటును, ప్రతి బలహీనతను తొలగించుము. ఈరోజు మేము వేసే ప్రతి అడుగు నీ చిత్తానికి అనుగుణంగా ఉండునట్లు మమ్మల్ని నడిపించుము. తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కన్నీళ్లను నీవు చూచుచున్నావు. ఎవరి హృదయంలో ఏ బాధ ఉందో, ఎవరి ఇంటిలో ఏ సమస్య ఉందో, ఎవరి జీవితంలో ఏ నిరీక్షణ నెరవేరకుండా ఉందో నీకు తెలియనిది ఏదీ లేదు. అందుచేత ప్రభు, వారి జీవితాల్లో నీ అద్భుత హస్తాన్ని చాపుము. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను ప్రసాదించుము. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు నీ సమృద్ధిని అనుగ్రహించుము. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూల ద్వారాలను తెరువుము. చదువుకుంటున్న విద్యార్థులకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించుము. వివాహం కోసం ప్రార్థిస్తున్న వారికి నీ చిత్తానుసారమైన ఆశీర్వాదాన్ని దయచేయము. ప్రభు, ఈరోజు మా కుటుంబాల్లో కలహాలు కాకుండా సమాధానం నివసించినట్లు, మా మాటలు ఆశీర్వాదాలుగా మారునట్లు కృపచూపుము. శత్రువు వేసే ప్రతి ఉచ్చును, ప్రతి ఆయుధాన్ని యేసు క్రీస్తు నామంలో నిర్వీర్యం చేయుము. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి మాతో ఉండునుగాక. మా రాకపోకలను కాపాడుము. ప్రమాదాలు, అపాయాలు, అకస్మాత్తుగా సంభవించే కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. ఈ ఉదయం మొదలుకొని ఈరోజు ముగిసే వరకు నీ కృప మా జీవితాల మీద కవచంలా ఉండునుగాక. మా జీవితాలు నీ మహిమను ప్రకటించే సాక్ష్యాలుగా మారినట్లు మమ్మల్ని మలచుము.
మేము చూసేవారికి వెలుగుగా, నిరాశలో ఉన్నవారికి ధైర్యంగా, బలహీనులకు ఆదరణగా ఉండే కృపను ప్రసాదించుము. తండ్రి, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి నిరీక్షణలను ఫలింపచేయుము. వారి కన్నీళ్లను సంతోషముగా మార్చుము. వారి బంధనాలను విడిపించుము. వారి జీవితాలను నీ సాక్ష్యాలుగా నిలుపుము. ప్రభువా, నీవే మా ఆశ్రయము, నీవే మా కోట, నీవే మా రక్షకుడు, నీవే మా సమాధానము, నీవే మా విజయము. అందుకే ఈ ఉదయము మా హృదయం అంతటితో నిన్ను స్తుతిస్తున్నాము. మా శ్వాస ఉన్నంత వరకు నిన్నే ఆరాధిస్తాము. మా జీవితమంతా నీ మహిమను ప్రకటిస్తాము. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావము, ఆరాధన, స్తుతులు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగముల వరకు కలుగునుగాక. ఈ ఉదయకాల ప్రార్థనను యేసుక్రీస్తు మహిమగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రార్థనలో మీరు హృదయపూర్వకంగా ఏకీభవించినట్లయితే విశ్వాసంతో ఆమేన్ అని కామెంట్ చేయండి. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే దయచేసి కామెంట్లో రాయండి. మీ ప్రతి ప్రార్థన అవసరాన్ని చదివి మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తాము. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే మీ బంధువులకు, స్నేహితులకు కూడా షేర్ చేయండి. వారు కూడా దేవుని ఆశీర్వాదాలను పొందునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరలోకపు తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.